అయ్యో బిడ్డ, మీ నాన్న ఫోన్ చేసిండు, పానం మంచి లేదంట, నిన్ను కలవరిస్తాడు. ఒకరు చూసిరా పోయినావు. ఏం పుట్టింది? కాళ్ళిరిగినా రెక్కలిరిగినాయా? దాఖల పడ్డా? మీ ఇయ్యంపురికి భార్య చచ్చిపోయా, అండి పెట్టడానికి ఎవ్వరు లేకపోయారు. అవే మామ, వీళ్ళు ఏమన్ననుకోండి, వాళ్ళ దగ్గర తోడు ఎక్కడన్నా ఉంటే చూడు. చూడు బావా, మా చుట్టాల అమ్మాయి మౌనికని మాట్లాడినా, నువ్వు తాడులేని బొంగురానివి, ఆమె తాడులేని బొంగురావి. మీ అమ్మ వయసు ఎంత, మీ బాబు వయసు ఎంత? అన్న వాళ్ళ ఈడు జోడు మంచిగా ఉన్నది, వరుస కూడా అవుతుంది. మరి ఎందుకు ఖాయం చేయక సంబంధం? అదే గాని నేను మౌనిక గురించి మాట్లాడినా వాళ్ళ నాయనకు. మరి ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఎట్లుంటది? అట్లేనే మాట అన్నవి. అయ్యో ఎన్ని అయితే ఎన్ని పోతాయి కానీ ఏమన్నా మాట ముచ్చట కాదు, పక్కా చేసుకోవాలి కదా. కాలే ఏమో తిరుగుడు చేయలే కదా. ఏ కాంతే మరి ఏమున్నది? ఇవాళ పరస్పరాలుగా ఎవరు వాళ్ళు వాళ్ళు పోతాం. ఈ పెద్ద మనసుకి ఏమున్నది? ఇద్దరు ఖాయం చేసి చేయక ఏమన్నా పెద్ద మనసు ఉంటే ఎందుకే? అంతే అంటావా? మరి ఇంకేంది? నేను ఉన్నాయా నీకు? ఏమంటారు బిడ్డ? దీని ఇష్టమే నా ఇష్టం మామ. దాని ఇష్టమే నా ఇష్టం మామ. ఇంకేంది బిడ్డ? మామ మాట్లాడితే మాట్లాడరు గాని మా అత్తలకైతే తెలియనియ కుర్రే. ఏ తెలియని బిడ్డ. చెల్లే చెల్లే, అయ్యో ఏమైంది? ఏమైంది చెల్లె? ఎందుకు ఎడతావు? ఏం చెప్పమంటావన్నా, ఆ దేవుడు నా రాతి ఇట్లా రాసిండు. ఊకో చెల్లె ఊకో, ఏం చేద్దాం, దేవుడికి ఇట్లా చేసేది. నేను ఏ పాపం చేసినన్నా, నడిమంత్రంలోనే నా జీవితం ఇట్లా చేసిండు. ఏం చేస్తావు చెల్లె? ఏ జన్మలో ఏ పాపం చేసినావు అనుభవించాలి. అవునన్నా అవును. అయితే మరి గాని మీరేంది ఇట్లా చిరు? నీతో పని వచ్చిన చెల్లె. నాతో పనా? ఏందన్నా? ముచ్చట మా చెప్తాను చెల్లె. ఏంది బుత్తి తెరలేను? ఏం చెప్పమంటావన్నా, 2-3 రోజులు పానం మంచిగా ఉంటలేదు, తిండి కూడా తింటలేదు. నేనే ఇంత బాక్స్ తెచ్చి తినే అంటే అది కూడా తింటలేదు. ఇక పాలకు నీళ్ళకు బయటికి పోతే వాడవాడు వీడవాడు ఎంత పడబట్టే. రాత్రి ఏమంది అయినవరా? నిన్న మెడిసిన్ హౌస్ అయినని అయితే, కానీ ఈ మధ్యలో సీక్రెట్ బాగా కూడా అవుతుంది. నాకైతే అలవాట్లేదురా. ఓ మేడం, ఎటు పోతుర్రు? అవురా దొంగ బాడకాళ్ళారా, అప్పటి సందు చూస్తున్నా నా ఇంకాలే తిరుగుతున్నారు. మీకు నా సంట అక్క చెల్లెలు లేరా? అవురా కర్రె మొక్కుపోడా, అప్పటి సందు చూస్తున్నా ఏమో మేకోర్లే కెక్కెక్కెక్కెక్కె అని ఒరుతున్నావు. ఏంది సంగతి? నీకేమైందా మొద్దు మొక్కుపోడా? దున్నపోతలే మంచిగానే ఉన్నావు కదా, ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా, నా ఇంకాలు తిరుగుతున్నావు. సిగ్గుమానం లేదు. అవురా నీకేమైందా? సూపుకి శృంగారంగానే ఉన్నావు గాని బుద్ధేంద్రా కుక్క బుద్ధి. మీకు పెళ్లి పెటాకులు కాలేదురా, నా ఎంబడి తిరుగుతాను. ఇంకో మారు నా వెనకాల పడ్డారనుకో చెప్పందుకున్నంత ఏమనుకున్నారు. ఇక్కడి నుంచి అబ్బా, ఇది ఎంత మాట అన్నదిరా. దీన్ని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీని సంగతి తర్వాత చెప్తాం. ఎటు పోక ఇంట్లో అంటే కూడా అచ్చి రాత్రి తలుపులు కొట్టబట్టే. అరే తాళం వేసిందిరా. మనకు ఆ తాళమోళ్ళు ఎక్కన్నారా? గేటు దుంకుదాం పరా. గేదె సంతానం పని కాకుండా అవుతుంది.
మొద్దు మొద్దున్న గారే మొద్దు మొద్దున్న గారే హలో శ్యామల, వీళ్ళు మళ్ళొచ్చి తలుపులు కొడుతుర్రే, నువ్వు తొందరగా రా. ఎవర్రా? సీతక్క, సీతక్క, అక్క. ఇక భయం అవుతుంది రావే అంటే నేనే వచ్చి 2 రోజుల నుంచి వండుకుంటానా. ఇక తెరలు కాకపోతే ఎట్లుంటది మనిషి. చెల్లెగా ఇబ్బంది ఉంటుందనే ముచ్చట చెప్తామని వచ్చినాం. అగో ఏం ముచ్చటనే అన్న? అదేనమ్మా, చెల్లెకు ఒక తోడు చూసినాం, నచ్చితే పెళ్లి చేస్తాం. పెళ్లి చేస్తే కష్టాలు పోతాయి కదా. హే గదే ముచ్చటన్నా, నాకు ఇష్టం లేదు. ఈ ముచ్చట నా బిడ్డకి తెలిస్తే నాకు చెప్పు తోడు కొడుతుంది. అయినా ఈ ముచ్చట చెప్పడానికి మీరిద్దరైతే నడుగురు ఇక్కడి నుంచి. అగో అక్క, కొద్దిగా శాంతంగా ఆలోచించరా. ఓకే, శాంతం లేదు, కోపం లేదు. నీకు అంతకి ఇష్టమైతే నువ్వు చేసుకో, నాకైతే ఇష్టం లేదు. అయినా దాన్ని నేను లగ్నం చేసుకుంటే నా అమ్మఒడైన పోవాలి అక్క. ఒంటరిగా నువ్వు ఎన్నో కష్టాలు పడతాను. ఈ 2 రోజుల నుంచి నేను వచ్చి వండుకుంటాను. ఇంకో 2 రోజులు వస్తే నా అమ్మఒడు ఒప్పుకుంటాడా? అయినా ఒంటరిగా ఉన్నప్పుడు జంటలు అవుతాను. ఏకదంత కాదు, నువ్వు పెళ్లి చేసుకోవే. చూడు చెల్లె, ఆయన ఫోటో నీ సెల్లుకు పంపిస్తా, చూసి ఆలోచించు. 2 రోజులు అయినాకనే చెప్పు. ఆలోచించదు ఏం లేదన్నా, మీరు ఆయనతో మాట్లాడుకోండి, నేను అక్క నొప్పిస్తా గానీ. సరే చెల్లె, మరి మేము పోయేస్తాం. మరి జాగ్రత్త చూడు. సంజాయించమ్మా. సరే. చూడక్క, నీకు ఆపద వస్తే నీ బిడ్డ వస్తుందా, నీ ఏప్రిల్ వస్తుందా, ఎవరికి ఎవరు కాదు. పెళ్లి చేసుకోవే, ఒకసారి మీ బిడ్డతో మాట్లాడు, నీకు తోడు ఉంటదే. హే ఊకే, నాకు ఈ పెళ్ళద్దేమద్దు, నాకు ఇట్లా ఇష్టమే ఉండదు. హలో హలో అమ్మా, మంచిగా ఉన్నావానే? ఏం మంచిగుండుడే. ఏమైంది, ఎందుకు వెళ్తున్నావు? ఏం చెప్పమంటావు బిడ్డ, ఊళ్ళో తాగుబోతు ముండ కొడుకులు ఎక్కువయ్యారు. రాత్రిపూట వచ్చి తలుపులు కొడుతుండ్రే. 2 రోజుల నుండి జ్వరంతో ఉన్నా. భయం అవుతుందంటే శ్యామల పిన్నొచ్చి తోడుగా వండుకుంటుంది. రాత పాడుగాను, నా బతికి ఎట్లా తెలారుతుందో ఏమో. ఊకమ్మా ఊకోవే. అయితే గాని ఇక కిషన్ మామ వాళ్ళు వచ్చిరా? వచ్చిర్రు. ఎందుకే? వాళ్ళు వచ్చి ముచ్చట నీకు తెలుసా? తెలుసే, ఈ ప్రపంచంలో ఒంటరి పడడం చాలా కష్టం. అందుకే మాలతి నేను బాగా ఆలోచించుకొని వాళ్ళ నాన్నకి నీకు పెళ్లి చేద్దామని ఆ పెద్ద మనుషులు నీ దగ్గర తోలినమే. హే గదే ముచ్చట బిడ్డ, ఈ ముచ్చట నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు. అమ్మా, నాకు పెళ్లి కాక ముందు నేను నీకు ఎంత భారమైననో నాకు కూడా ఇప్పుడు అంతే భారం అనిపిస్తుంది అమ్మా. నువ్వు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నావు, నాకు ఇక్కడ నిద్ర పడతలేదమ్మా. నీలాంటి వయసు వాళ్ళు ఎంతో మంది పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు కూడా పెళ్లి చేసుకోమ్మా. నువ్వు ఎన్నైనా చెప్పే, నాకైతే పెళ్ళైతే ఇష్టం లేదు. హలో పిన్ని, నేను కూడా అదే చెప్తాను. పిన్ని నువ్వు చెప్తే కంపల్సరీ అమ్మ ఒప్పుకుంటది. ఎట్లా నన్ను వేసి దాన్ని ఒప్పి. నేను ఒప్పిస్తా గానీ మీరైతే ఖాయం చేయండి. సరే. కాదే అక్క, నీ బిడ్డ ఏమంటుందని నువ్వు అనుకున్నావు కదా, ఇప్పుడు అదే చెప్తాంది. ఒప్పుకోరాదే. అక్క, ఆ పెద్ద మనుషులకు ఫోన్ చేసి ఆ సంబంధం మీద ఖాయం చేయమని రాదే. ఏ ఊకే, అప్పుడేందు తొందర, తర్వాత చెప్దంతి. ఇలాంటి విషయాలు ఆలస్యం చెయ్యొద్దే. ఇక ఫోన్ చెయ్యి. అంతే అంటవా? చెయ్యి.
హలో అన్నయ్య, చెప్పు చెల్లె. మీరు అన్న ముచ్చట నచ్చింది, అక్క కూడా ఒప్పుకుంది. ఆ సంబంధం ఏదో ఖాయం చేయండి అన్న. అట్లనా? సరే, నేను ఆయనతో మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే అన్న. సరే. అక్క, ఒకసారి అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేయరా? అది ఏ ఊకే వాళ్ళు ఆయనకి చెప్పిండ్రో లేదో? చెప్పే ఉంటారు. చెప్తే అతను ఓకే అన్నాడో లేదో తినే అంటడే. అంటే మనకు ఫోన్ చేస్తారు కదా నీ మరి. వాళ్ళు ఏ పనిలో ఉన్నారు, మనం చేస్తే ఏమైతుంది? చెయ్యి. అంతే అంటావా? చెయ్యి. నువ్వు మాట్లాడు. ఏమైంది? లేపుతలేరే, ఒక్క నిమిషం ఆగు. లిఫ్ట్ చేస్తలేరక్క. ఏమైందక్క? బాధపడతాను. బాధపడకపోతే ఇంకేం చేయాలి? అతనికి ఇష్టం లేదనుకుంటా, అందుకే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. వాళ్ళు ఏం పని మీద ఉన్నారు, అందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు కావచ్చు. ఏ పని మీద ఉంటే ఏమవుతుంది? ఫోన్ అయితే లిఫ్ట్ చేయాలి కదా. అతనికి ఇష్టం లేదు కావచ్చు, అది చెప్పడానికి వీళ్ళు మొహమాట పడి ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. అయినా నువ్వేం బాధపడకక్క, ఎట్లా ఏది అట్లా అవుతుంది. కానీ నా రాతకి ఇంతేనే, నాకు తెలుసు. ఏం బావేమో ఫోన్ మాట్లాడుతున్నావు, ఇంతగానే ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవరు బావా? మీ చెల్లెనే. ఇవో మీ అన్న వచ్చిండు, ఇప్పుడు తలగబెడితే పోతూ అయిపోయా. ఈ విడిచిపెడతలేదే, ఊకే ఫోన్ 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 అనమాట. ఇంకేం సంగతి బావా? ఏం సంగతి ఉన్నాయి బా? నీకు ఇంకో ముచ్చట చెప్పుదామని వచ్చిన. ఇంకో ముచ్చటనా? ఇంకో ముచ్చట ఏంది? చెప్పి అసలు ముచ్చట చెప్తుంది, ఈ చెల్లెని తలగబెడుతుంది. ఇంకో కొత్త ముచ్చట ఏంటి బా మళ్ళా? మీ బిడ్డ ఉందా? మీ బిడ్డ వాళ్ళ దోస్తుగా నీలిమ, వాళ్ళ అమ్మున్న తెలుసా? తెలుసు. వాళ్ళ అమ్మను నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని మేము అందరం కలిసి అనుకున్నాం. ఏంది? ఆమెను పెళ్లి చేసుకున్నా? అదేంది? మొన్న మౌనికం చేసుకొని ఒప్పించిపోతాయి, మళ్ళీ ఆమె కాదు ఈమె అనబడుతుంది. మళ్ళీ 2 రోజులకు వచ్చి ఈమె కాదు ఇంకోనని చెప్తావా మళ్ళా? మళ్ళీ అట్లా అనబావా, అది ఆయన ఏదో అయిపోయింది, ఈమె అయితే మంచిగుంటది, మీ అందరికి తెలిసిన అమ్మాయి, మీ కుటుంబం మంచిగుంటది, మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్తున్నా. నువ్వు తాపకు ముచ్చట పట్టుకురావద్ది. అసలు నాకు ఇష్టమే లేదని చెప్తే దాన్ని తీసుకెళ్తాదని గంటగడుతుంది. అది రోజు ఫోన్లు చేయబట్టే. మళ్ళీ ఏ అమ్మాయి కాదు, మళ్ళీ ఆమె మంచుకుంటది, ఆమె అయితే మీకు పరిచయం ఉన్న ఆమెను చేసుకోని చెప్పబడుతుంది. ఏం బావ ఇది? నాకు అర్థం కాదు. ఆయన ఏదో అయిపోయింది, మళ్ళీ నేను చెప్పగానే మళ్ళీ ఫోన్ చేస్తాను మీ చెల్లి. రేవుగా అది ఎట్లా వేసి పక్క పెట్టు, ఈ అమ్మాయి అయితే చేసుకోను మంచిగుంటది. నేను చెప్పింది నేను, నా మాట విను బావా, నీ మంచి గురించే చెప్తాను. అదదు, నువ్వు ఆ ముచ్చట చేయకు. ఇంకేం ముచ్చట తీసినా మంచిగా, కానీ ఆ ముచ్చట అస్సలు అద్దే అద్దు. విన్నావా? ఫోన్ చేసి ఆమె చెప్పేసి అవసరం లేదు. మరి ఇప్పుడు ఎట్లా? ఈవెనైతే వేసుకోను, నీ మంచిగుంటది బావా. అరే ఎట్లా చెప్తావు బావ నువ్వు? నాకు అర్థం కాదు. అది రేపు మాప పెళ్లి చేసుకుందాం అంటుంది, ఫోన్లు చేస్తా అంది, దానికి లేనిపోయిన ఆశలు పట్టిస్తుంది. మరి ఇప్పుడు అది కాదు ఈమె అని మాట్లాడితే ఏమన్నట్టు? ఆ ముచ్చట్లేదు, ఏం లేదు బా, ఇంకో పెళ్లి లేదు, చేసుకుంటే మేము చేసుకుంటాం, లేకపోతే లేదు బాబా. నువ్వేమని అనుకోపా. ఇవో ఆమె మా చుట్టాల అమ్మాయి, నేను ఎట్లా నువ్వు ఒకసారి చెప్పుకుంటా ఆమె, కానీ నువ్వు అట్లా కాదు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. నువ్వేం ఇక నువ్వు వెనక ముందు చేయకు, నువ్వేం మాట్లాడకు. ఇక నేను పోతానా? నువ్వు ఆ ముచ్చటే మర్చిపో, విన్నావా? అక్క, కొంచెం ఈ కషాయం అన్నదా? అక్క, ఒకసారి అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేయరా? నేను చేయనే, కావాలంటే నువ్వు చేసుకో. ఒకసారి నువ్వు చేసి చూడు. నేను చేయనని చెప్పినా కదా, చేస్తే ఫోన్ లేపలే, ఇంకెక్కడ చేయాలని? నేను చెయ్య, కావాలంటే నువ్వు చేసుకో.
ఏమైంది? లేపుతలేడే. చెప్పిన కదా ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి మొహమాటం అవుతుంది, అందుకే లేపుతలేరు. ఏం పనులున్నారు ఆగరాదే. అన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు, ఏడున్నారు అన్న? ఎక్కడికి వెళ్ళా అమ్మా, నేను ఉన్నా, ఇక్కడనే ఉన్నా. మరిగా ముచ్చట ఏమైందన్నా? మళ్ళా ఏం చెప్పలేదు. అవును, ఇక ముచ్చట మొన్న 2 రోజుల నుంచి ఫోన్ చేస్తే ఆయన కలవలే. ఇగో ఇప్పుడే మాట్లాడినా. ఆయన ఏమంటాడంటే, మేము మొన్న ఆయనకు మౌనిక అనే అమ్మాయిని చూపించినాం, నేను అమ్మాయిని తప్ప నేను వేరే అమ్మాయిని చేసుకున్నాను అంటాడు. అవునా? ఇక లాస్ట్కి ఏమంటారు అన్న? అదే ముచ్చట్నా? సరే మళ్ళీ ఒకసారి నేను అడిగి చెప్తలే. సరే అన్న, జర మళ్ళీ ఏదన్నా చెప్పన్నా. సరే సరే చెప్తా. సరే. ఏమైంది? ఏమన్నారు? అది ఎవరు మౌనికని చేసుకుంటానన్నాడంట. ఎందుకు ఏడుస్తావి? లేకపోతే ఏంది? చెప్పినా కదా సరాతికింత. అయినా 2-3 రోజులల్లా మాట్లాడి ఏదో ఒకటి చెప్తా అన్నారు. నువ్వు ఇప్పుడే ఎందుకు ఇట్లా పిచ్చిదానిలా చేస్తాను? లేకపోతే ఏంది? చెప్పినా కదా ఆయన ఒప్పుకోడు అని, అందుకే వాళ్ళు ఫోన్ లేపుతలేరు. నా రాత గింతేనే. నేను ఏ జన్మలో ఏ పాపం చేసినో ఆ దేవుడు ఇట్లా రాసిండు. నా బతుకులో ఇంకా సంతోషమే లేదే లేదు. ఏడవకక్క, వాళ్ళు మళ్ళీ అడిగి చెప్తా అన్నారు. నీలిమ ఫోన్ చేస్తాను. హలో పిన్ని, చెప్పి. వాళ్ళు ఏమన్నారు? ఏం లేదు నాన్న, వాళ్ళు మీ అమ్మని చేసుకుని అన్నారంట. ఎవరు మౌనికని చేసుకుంటానన్నాడంట. సరే పిన్ని, అది నేను చూసుకుంటా, అమ్మనైతే బాధపడకను. సరే బిడ్డ. సరే పిన్ని, ఉంటున్నా. సరే. మాలతి, మాలతి, ఇటొచ్చినవేందే? ఏం లేదే, ఇంత కష్టపడి మీ నాన్నకి మా అమ్మని చేద్దామని అనుకున్నాం కదా. అనుకున్నప్పుడు మీ నాన్న ఏమో ఒక మౌనిక వేసుకుంటా అంటాడేందే మళ్ళీ ఇప్పుడు? ఏంది? మా బాపు మౌనికని చేసుకుంటా అన్నాడా? ఫోన్ చేస్తావు. ఫోన్ లేవడతలేడే. నువ్వు బాధపడక, ఆగే, నేను అడుగుతా మా నాన్నను. హలో హలో, బిడ్డ. బాపు, ఎవతో మౌనికనే వేసుకుంటా అంటానమాట. ఎవతో మౌనిక? గబ్బాన్ని నా దగ్గర నాటవయి. మా దోస్తుల అమ్మ గురించి మనకు తెలుసు, మన గురించి వాళ్ళ అమ్మకు తెలుసు. కష్ట సుఖాల్లో మనకు మనం తోడుంటాం. ఎవరినో ముక్కు ముఖం నిలవని దాన్ని తీసుకొచ్చి పెడతా అంటే నేను ఎట్లూకుంటా అనుకుంటాను? గబ్బాన్ని అసలుకే నడవయి. గిదే ఫైనల్, గంతే. ఆమె వేసుకోవాలి, లేకపోతే ఎవరు వేసుకున్నది లేదు. సరే బిడ్డ, మౌనిక వద్దు, సీతం చేసుకోవాలి, అంతే కదా? అంతే కదా? సరే సరే నానే. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది తను విందు చేసి.